మేము అన్నవరం వచ్చేసరికి మా తమ్ముడైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు. రాజమండ్రిలో బస్ స్టార్ట్ అయిన వెంటనే ఇంకా మా తమ్ముడైతే అన్నవరం బయలుదేరతాడనమాట. నేను ఎక్కడ ఇబ్బంది పడతానో ఏమో పిల్లలతో అనేసి. ఈ ఎండలో ఇలాంటి ప్రయాణాలు చేసే కన్నా ఒక చోట ఉండడం చాలా బెటరు. ఇదే మా ఇల్లు. ఇంకా మా తమ్ముడైతే తునిలో ఫేమస్ అయిన ముబారక్ బిర్యానీ అయితే తీసుకొచ్చాడు మాకు. తుని సైడ్ ఉండే వాళ్ళందరికీ తెలుస్తుంది ముబారక్ అంటే. ఒకప్పుడు బిర్యానీ అంటే ముబారక్కే. ఇప్పుడైతే చాలా రెస్టారెంట్లు వచ్చాయి, కానీ నాకైతే టేస్ట్ అంత సూపర్గా ఏం అనిపించలేదు. మేబీ ఎండ వల్లేమో. సో ఇంకా లంచ్ కంప్లీట్ చేశాక ఆవుల దగ్గరికి అయితే వెళ్ళాం. ఇక్కడ మా పిల్లలు అయితే ఇంట్లో ఉండి బోర్ కట్టి చూసారా వాళ్ళు ఎంత ఎక్సైటింగ్గా చూస్తున్నారో ఆవుని. మా పిల్లల్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే రాజమండ్రిలో ఉన్నప్పుడు మాత్రమే ఫోన్ చూస్తారు. అదే మా ఇంటికి వస్తే కనుక అసలు ఫోన్ అడగరు. ఎందుకంటే ఇక్కడ ఆడుకోవడానికి ఫ్రీగా ఉంటుంది కాబట్టి. సో పిల్లలు ఫోన్ చూడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం ఉండే పరిస్థితులే. సో సిటీస్లోనేమో మనం ఇలా ఫ్రీగా వదలలేము, ఎటు చూసినా భయం. ఆ డిఫరెన్స్ అయితే నేను పిల్లల్లో బాగా అబ్జర్వ్ చేశాను. ఇప్పుడు మీకు నేను చూపించేదంతా మా ఇంటి ముందు ఉండే ఖాళీ ప్లేస్ అన్నమాట. అంటే ప్యూర్ మిల్క్ని కూడా మిస్ అవుతాం మేము రాజమండ్రిలో ఉంటాయి.